ఆంధ్రప్రదేశ్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఓవైపు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఇంధన కొరత ఏర్పడింది. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు మంత్రులు మాత్రం విదేశీ పర్యటనలో సేద తీరుతున్నారనే చెప్పవలసి ఉంటుంది. సో ఇన్ని జరుగుతుంటే రాష్ట్రంలో నుండి సమస్యల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి కనిపించకపోవడం అనేది శోచనీయం. సో ఈ నేపథ్యంలో అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం జనరల్ సెక్రటరీ చింతా ప్రదీప్ గారు. నమస్తే సార్. నమస్తే రెహమాన్ గారు. ప్రజా సార్ చైతన్యం బాగున్నారా? ప్రేక్షకులకి నమస్కారాలు. బాగున్నాను, మీరు బాగున్నారండి? యా సార్, ఫైన్ సార్. సార్ ఎలా చూడాలి? ఏపీలో తీవ్రమైనటువంటి ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ దొరకడం లేదు, నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రేపొద్దున నిత్యావసర వస్తువుల విషయంలో కానీ లేదా ఎమర్జెన్సీ సర్వీసెస్ విషయంలో కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఖచ్చితంగా రేపు మరింత జటిలమయ్యే అవకాశం ఉందండి ఈ సమస్య. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఆటో సోదరులు గాని, రైతులు వ్యవసాయం చేయడం కూడా ఆపేశారు ఇంధనం కొరతతో. అలాగే నేను కొన్ని వీడియోలు చూశానండి, అక్వా రైతుల బాధ వర్ణనాతీతం. వాళ్ళు మేము మా పంటని మేము కాపాడుకోవాలని అక్వా రైతులు వాళ్ళు పడుతున్న బాధలు, మా రొయ్యల కుంటలు ఇవన్నీ నాశనం అవుతున్నాయని చెప్పేసి బయటకు వచ్చేసి లబోదిబోం అంటున్నారు. అండ్ ఇటువంటిది జరుగుతుంది అన్నది అందరికీ తెలుసండి. ఇప్పుడు ప్రతి దేశంలో ఇంధనం అనేది కొంచెం స్టాక్ ఉంటుందండి. ఇప్పుడు యుద్ధం మొదలైతే ఫస్ట్ 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు దాని ఎఫెక్ట్ ఉండదు. 50 రోజుల తర్వాత, 60 రోజుల తర్వాత దాని ఎఫెక్ట్ ఏంటనేది తెలియడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కోవిడ్ అంటే కోవిడ్ అప్పుడు చనిపోయి ఉండొచ్చు, కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఒక 2 ఏళ్ల తర్వాత అవి ఏ రూపంలో బయటకు వస్తాయన్నది తెలుస్తుందండి. సో వీటన్నిటినీ కూడా ప్రభుత్వము ముందుగానే అంచనా వేసి ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా చేసినుంటే బాగుండేది. కానీ ఈ విషయంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందండి. అండ్ విఫలం అవుతూ పైగా ఇంధనం కొరత ఉంటే అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్పు, వాళ్ళు ఏదో కుట్ర చేశారు, ఆ ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సప్లై రాకోకుండా చేశారని చెప్పేసి కల్లిబొల్లి కబుర్లు చెప్పడానికి ప్రయత్నించడం వారి చేతగానితనానికి నిదర్శనం. అది 100% ఫెయిల్యూర్. ఇక్కడ రాజకీయాలు చేయడమో లేకపోతే రాజకీయాలు మాట్లాడాలన్న ఉద్దేశం లేదు, కానీ ప్రజలకు మంచి చేయాలి. ఇప్పుడు అందరూ మాట్లాడకపోతే ప్రభుత్వం ఎట్లా మసిపూసి మారేడుకాయ చేస్తుందంటే అంతా బాగుంది, ఎవరికి ఇబ్బంది లేదు, మీరేమి ఇబ్బంది పడద్దు, మేము అన్ని చూసుకున్నాం అంటారు. కానీ అక్కడ నష్టపోయేది రైతులు, అలాగే ట్రాన్స్పోర్ట్ ఉన్న వాళ్ళు, మరీ ముఖ్యంగా ఆటో సోదరులు, వీళ్ళందరికీ తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. సో ఇక అచ్చెన్నాయుడు గాని, తర్వాత బీసీ వెల్ఫేర్ మినిస్టర్ జనార్దన్ గాని, తర్వాత హోంమంత్రి అనిత గాని, వీళ్ళందరూ సింగపూర్ పర్యటనలో ఉన్నారు ప్రస్తుతం. వాస్తవానికి వీళ్ళ సింగపూర్ పర్యటన, వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని స్టడీ కోసం అని చెప్పారు. కానీ కన్సర్న్ మినిస్టర్స్ ఎవరు ఆ టూర్లో లేరు. సింగపూర్లో వాస్తవానికి అగ్రికల్చర్ జీరో. అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ లా అండ్ ఆర్డర్ మినిస్టర్ అనిత వెళ్ళి ఏం చేస్తారు, బీసీ వెల్ఫేర్కి అక్కడ ఏం పని, వీళ్ళ కాన్సెప్ట్, వీళ్ళ మోటో, వీళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళ వెళ్ళిన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మంత్రులు ఎవరు? ఇదే ఇప్పుడు ప్రత్యేక ప్రశ్న. అసలు 6-7 మంది మధ్యలో నాదెండ్ల మనోహర్ గారు వారి తండ్రి గారు చనిపోతే మధ్యలో రావడం జరిగింది. సో 6 మంది అక్కడ ఉండి, ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే రెహమాన్ గారు, అందరికీ తెలుసు సింగపూర్ లో వ్యవసాయం అన్నది చాలా 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 తక్కువ, వాళ్ళకు ల్యాండ్ లేదు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్ పోయి ఏం చూస్తాడు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అండ్ మీరు అన్నట్లు మంచి ప్రశ్న అడిగారు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అనేది మన రాష్ట్రంలో, మన దేశంలో ఉంటుందేమో తప్ప వేరే ఇతర ఏ దేశాల్లో కూడా ఆ మంత్రిత్వ శాఖే ఉండదు. ఇతను పోయి బీసీ వెల్ఫేర్ కోసం ఏదో చేస్తాను అనుకోవడం ఇంకా అంతకంటే హాస్యాస్పదం ఉండదు. వాళ్ళు ఏంటంటే ప్రజల సొమ్ముతో, సాక్షాత్తు ఈటీవీలోనే ఒక కథనం వచ్చిందండి, వాళ్ళ టికెట్ల కోసమే 95 లక్షలు జీవో జారీ చేయడం జరిగింది. 95 లక్షలు కేవలం ప్రయాణ ఖర్చులే, మిగతావన్నీ కాదు. ఈనాడు వాళ్ళు అసహనం వ్యక్తం చేశారని మీరు ఊహించుకోవచ్చు. ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి? ఈనాడు వాడు, ఏబిఎన్ వాళ్ళిద్దరిలో ఒకరు అసహనం వ్యక్తం చేశారు. ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే మీరు అక్కడ పోయి నేర్చుకునేది ఏంటి? కాదండి, ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా మంత్రులు కావాలంటే వాళ్ళను తీసుకెళ్లి మీరు నేర్చుకోండి అని చెప్పేసి, లేకపోతే ఫ్యూచర్ పొలిటీషియన్స్ ని వాళ్ళ పార్టీ ఖర్చుతో వాళ్ళు పంపించేసి నేర్చుకుని రండి అనుభవం వస్తుందంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆల్రెడీ నువ్వు మంత్రి అయ్యి కొత్తగా నేర్చుకునేది ఏంటి అంటే, నువ్వు ఫస్ట్ 3 years నేర్చుకొని నెక్స్ట్ 2 years పర్ఫార్మెన్స్ చేస్తావా నువ్వు? అదే
పైగా వీళ్ళందరూ కూడా చాలా మంది మీరు చూస్తే అచ్చెన్నాయుడు గాని లేకపోతే వంగల్పూడి అనిత గాని వాళ్ళు ఇంతకుముందు మంత్రులుగా పనిచేసిన అనుభవం వాళ్ళకు ఉంది. అవును. వాళ్ళు కొత్తగా నేర్చుకునేది ఏంది? ఇప్పుడు ప్రజల సొమ్ముని ఎలా వృధాగా ఖర్చు చేయాలన్నది మాత్రమే వాళ్ళకు తెలుసండి. జల్సాలకు, విలాసాలకు ప్రభుత్వ డబ్బుని పప్పు బెల్లాల్లాగా ఖర్చు చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు, నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కితే ప్రత్యేక విమానం, దిగితే ప్రత్యేక హెలికాప్టర్. ఇప్పుడు ఉమ్. వీళ్ళు కేవలం 7గురి ప్రయాణ ఖర్చు 95 లక్షల రూపాయలంటండి. ఉమ్. సింగపూర్ అంటే ఏ రేంజ్ లో వాళ్ళు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మళ్ళా మీరు వెళ్ళింది చూడండి, నారాయణ గారు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమారు, అలాగే అచ్చెన్నాయుడు, వంగల్పూడి అనిత ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటే ఏం చేయాలనుకున్నారు, ఏం ఇంప్లిమెంట్ చేస్తారు, ఎన్ని రోజుల్లో కార్యాచరణ రూపొందిస్తారు, ఆ ఫలితాలు మనం ఎన్ని రోజుల్లో చూడగలము, ఆ పెట్టిన పైసాకు వాల్యూ ఫర్ మనీ అంటారండి. ఇప్పుడు మనం షాప్కి వెళ్తే అవును. 10 రూపాయలు వస్తువు 100 రూపాయలు పెట్టి మనం కొనం. కొనం. మనం ఇట్స్ వాల్యూ ఫర్ మనీ. ఎంత కోటీశ్వరుడైనా అంబానీ గాని లేకపోతే ఇంకొకరు గాని 100 రూపాయల నోట్తో ముక్కు చిదుకోరు. బికాస్ దట్స్ అవును. వాల్యూ ఫర్. మీరు ఇలా జల్సాల కోసం పప్పు బెల్లాల్లాగా మీరు ఖర్చు చేస్తున్నారే, దాని వల్ల ఏం ఉపయోగం వస్తుంది అన్నది వాళ్ళు వచ్చి చెప్పాలి. ఏదో మేము అది చూసాము, ఇది చూసాము, అలా చేస్తాం, ఇలా చేస్తాం కాదు. కార్యాచరణ ఏంటి? అయితే ఇక్కడ ఇది ఒక్కటే కాదు సార్, ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ. అసలు ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది స్టడీ టూర్ అని చెప్పి ఇందులో ఒక ఎజెండాలో ఒక భాగము. వీళ్ళు వెళ్ళింది ఎక్కడికి? సింగపూర్ అనేది ఒక ఐలాండ్, సముద్రంలో ఉన్నటువంటి ఐలాండ్. ఇక్కడ వీళ్ళ వాటర్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఎక్కడ? అమరావతి పరివాహక ప్రాంతంలో, కృష్ణానది పరివాహక ప్రాంతంలో. సముద్రంలో ఐలాండ్ లో వాటర్ మేనేజ్మెంట్ చూసి ఇక్కడ ఎలా వీళ్ళు అప్లై చేస్తారు, ఎలా యాప్ చేస్తారు దీనికి? అంటే వాళ్ళకు కూడా తెలిసేమోనండి, ఇది మునిగిపోయే ప్రాంతం కాబట్టి మేము నష్ట నివారణ చర్యలు చేపట్టాలి అని. ఇక్కడ ఒకటండి, వాళ్ళు సింగపూర్ కు వెళ్ళింది కేవలం జల్సాల కోసం, ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళు ఎలా తిరిగి జల్సా చేయాలన్న ఉద్దేశంతో తప్పితే ప్రజలకు మంచి చేద్దాం లేకపోతే మన ప్రాంతానికి మంచి చేద్దాం అన్న ఉద్దేశమే లేదు. ఒకటి, మీరు ఏదైనా నిజంగా వాటర్ మేనేజ్మెంట్ లేకపోతే భవిష్యత్తులో ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి అంటే ఆ ప్రాంతం రాజధానికి ఆమోదయోగ్యమైనది కాదు. ఆ విషయాన్ని వాళ్లకు కూడా అర్థమయ్యేలాగా శివరామకృష్ణన్ కమిషన్ చెప్పింది. ఇంతకుముందు వందల మంది, వేల మంది నిపుణులు చెప్పారు. కానీ వాళ్ళందరినీ కాదని నారాయణ కమిషన్ వేశారు. అది అతి గతి లేకోకుండా ఉంది. అక్కడ రాజధాని అన్నది ఏమీ జరగకుండా జరిగితే మంచిదండి. దానికేం మేము వ్యతిరేకం కాదు, కాదనం. కానీ ఉట్టికే లేనమ్మా స్వర్గానికి ఎక్కిందనే సామెత ఉంటుంది. ఎక్కడ నువ్వు బేసిక్, నీకు అక్కడ సాయిల్ సరిగా లేకపోతే అది సాయిల్ పంటలకు మంచిది, బిల్డింగ్లకు ఆకాశ హర్మ్యాలకు కాదు. ఎందుకు అంత తాపత్రయం పడుతున్నారు అన్నది ఇప్పుడు అందరికీ అంతు చిక్కని ప్రశ్న అండి. ఇప్పుడు ఇట్లా ఖర్చులు చేసుకుంటే ఎక్కడో మొన్న చూశానండి, మళ్ళీ వాళ్ళ ఎల్లో మీడియాలోనే చూశాను. ఈ జిఏడి బిల్డింగ్లకు అద్దాల కోసమే 2500 కోట్లు ఖర్చు పెడుతున్నారంటండి, అద్దాల కోసం. అవును. ఈటీవీలో వచ్చిందండి, ఆన్ రికార్డ్. ఇక్కడ ఏది మన మాటలు కాదు, ఈటీవీలో వచ్చింది. ఎవరైనా కానీ చెక్ చేసుకోవచ్చు. అద్దాలను అమర్చడానికి జిఏడి బిల్డింగ్లకి 2500 కోట్లు కేవలం అద్దాల కోసం అంటండి. ఎవరిని సంతృప్తి పరచడానికి, ఎవరిని ఇది చేయడానికి? ఇప్పుడు కట్టుకోవాలి అనుకుంటే ఆటోమేటిక్ గా బిల్డింగ్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ యూకేలో ఒక 20 ఏళ్ళగా నేను చూస్తే పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు ఒక 3-4 వచ్చింటాయి. ఏది లండన్ సిటీలో. లండన్ ఎంత ఫేమస్ సిటీ అందరికీ తెలుసండి. అవును. అవి కూడా అవసరాన్ని బట్టి వాళ్ళు కట్టుకుంటా పెంచుకుంటా పోతున్నారు తప్పితే 300 సంవత్సరాల క్రితం లండన్ ఆకాశ హర్మ్యాలతో మొదలు కాలేదు లండన్ సిటీ అనేది. అవునవును. ఏదైనా కానీ విస్తరిస్తూ అదే పోతుంది. కానీ నేను అన్ని తీసుకొని వస్తాను అంటే, ఇప్పుడు దుబాయ్ లో రియల్ ఎస్టేట్ లాగా ఉంటుందండి. దుబాయ్ లో రియల్ ఎస్టేట్ ఎంత దారుణంగా ఉందంటే, ఆకాశ హర్మ్యాలు అయితే వాళ్ళు కడుతున్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర సర్ప్లస్ డబ్బు ఉంది. అది రాజరికం. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎన్నైనా కట్టుకుంటారు. వాళ్ళని అడిగే వాళ్ళు ఉండరు. ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు వసూలు చేయట్లే వాళ్ళు ఏదైనా కట్టుకుంటారు. కానీ 100కి మోర్ దెన్ 50-60% ఆఫ్ స్పేసెస్ అవన్నీ ఖాళీగా ఉన్నాయి దుబాయ్ లో. ఓకే. విపరీతంగా అండి. నాకు ఎన్నో కాల్స్ వస్తాయి. ఇక్కడ ఇది కడుతున్నాం, అక్కడ అది కడుతున్నాం, మీరు రియల్ ఎస్టేట్ చేస్తారా, మీరు వచ్చి కొంటారా, అది ఇంత రేటు, అది ఇది బుర్జ్ ఖలీఫా పక్కన ఉంది, లేకపోతే ఏదో అక్కడ వాటర్ దగ్గర ఉన్నాయని విపరీతంగా వస్తాయి. సో అవన్నీ ఖాళీ ఉన్నాయి. కానీ వాళ్ళకి నష్టం లేదండి. ఎందుకంటే వాళ్ళు ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయట్లేదు. పైగా వాళ్ళ డబ్బులు వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల రక్తం. సరే, ఇక నారా లోకేష్ కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇవాళ
గూగుల్ కి సంబంధించినటువంటి గూగుల్ ఏఐ హబ్ సంబంధించినటువంటి విశాఖపట్నంలో జరిగినటువంటి కార్యక్రమంలో కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వ హయాంలో మేము గూగుల్ తీసుకొచ్చాము, మీ ప్రభుత్వ హయాంలో గొడ్డలి అని చెప్పడమే కాకుండా ఇప్పుడు త్వరలో జగన్ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తారంటూ కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతూనే మీ ప్రభుత్వం టైంలో మీరు గొడ్డలు తీసుకొచ్చారనే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. వీటిని ఎలా చూడాలి? నేను ఎక్కడో ఒక చిన్న క్లిప్ చూశానండి. లాస్ట్ పంచ్ మంది అయితే బాగుంటుంది గూగుల్ గొడ్డలి అని చెప్పేసి. గుండెల మీద చేసుకొని నారా లోకేష్ గారు పబ్లిసిటీ పరమావధిగా బతకకపోతే గుండెల మీద చేసుకొని నారా లోకేష్ గారిని నిజం చెప్పమనండి. తన పాత్ర ఎంతుంది గూగుల్ రావడంలో, అదాని గారి పాత్ర ఎంతుంది, లేకపోతే నరేంద్ర మోదీ గారి పాత్ర ఎంతుంది అన్నది వారు వారి మనసాక్షిని అడిగితే వారు చెప్పగలరు. ఎక్కడ గూగుల్ రావడానికి గాని అదాని రావడానికి గాని మేము చేసుకున్న ఒప్పందాలు సబ్సీ కేబుల్ ఎప్పుడు వేశారు ఒక్కసారి వారినే అడగమనండి. వారి మనసాక్షిని అడిగితే నారా లోకేష్ కి తెలుస్తుంది. అండ్ ఈ సందర్భంగా నేను ఇంకా మొత్తం అది చూడలేదంటే ఎక్కడో నేను ఒక ఫ్యూ సెకండ్స్ చూశాను. సుందర్ పిచ్చయ్య గారు వచ్చారా? సుందర్ పిచ్చయ్య గారు వచ్చారండి వైజాగ్ కి? లేదండి. ఎందుకు రాలేదండి? మరి సుందర్ పిచ్చయ్య గారు రావాలి కదా గూగుల్ వస్తే. అవును. గూగుల్ సిఇఓ వారే కదా. అవును. ఒకటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వారు బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని పిలిచినా క్రెడిట్ మనకు రాదు. ఎవరండి క్రెడిట్ ఎత్తుకెళ్ళేది? ఇప్పుడు అనౌన్స్ చేసిన రోజు క్లియర్ గా గూగుల్ వాళ్ళు గాని, లేకపోతే అదాని వాళ్ళు గాని, లేకపోతే భారతీ ఎయిర్టెల్ వాళ్ళు గాని క్లియర్ గా నరేంద్ర మోదీ గారికి థ్యాంక్స్ చెప్పారు ఎక్స్ వేదికగా. ఎవరే గాని చంద్రబాబు నాయుడు పేరు గాని, నారా లోకేష్ పేరు గాని ప్రస్తావించలేదండి. కానీ వీళ్ళు ఇంకా ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిలాగా మేము తెచ్చాం అంటే ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు అదాని డేటా సెంటర్ ఎవరి హయాంలో అక్కడ మొదలైంది, ఎక్కడ పేపర్ వర్క్లు ఎప్పుడు జరిగాయి, ఎప్పుడు సబ్సీ కేబుల్ వచ్చింది, నారా లోకేష్ చెప్పమనండి. మేము కాదు, మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, నారా లోకేష్ చెప్పమనండి. ఇప్పుడు అదాని వాళ్ళు వెళ్ళి గూగుల్ తో మాట్లాడుకుంటే దానికి నేనే కర్త కర్మ క్రియ అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటే ఇంకా అంతకంటే హాస్యాస్పదము, అంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదండి. ఇప్పుడు ఇప్పటికీ కూడా నేను ఎన్నోసార్లు ప్రశ్నించాను, గూగుల్ తో చేసుకున్న ఒప్పంద పత్రాలు ఎక్కడ? ల్యాండ్ గూగుల్ కి ఇచ్చారా, అదానికి ఇచ్చారా? బయట పెట్టమనండి. ఇప్పుడు నారా లోకేష్ గారిని బయట పెట్టమనండి. మేమేం మాట్లాడాల్సిన అవసరం లే. వారికి బాధ్యత ఉంది కదా. గూగుల్ కి ఇచ్చారా? ఇప్పుడు ఏముందండి, గూగుల్ ఏ హబ్ అని రాసుకుంటాం, ఇంకోటి రాసుకుంటాం, పేర్లు మన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాం. ఆ తర్వాత ఇంకొకటి ఉంటది. ఎందుకంటే పోయిన అక్టోబర్ లో జివో రిలీజ్ అయింది. 480 ఎకరాలు 3 డిఫరెంట్ ప్లేసెస్ లో 6 కంపెనీలకు కట్టబెడుతున్నాం. అందులో 3 అదాని వాళ్ళవి, 3 భారతీయ ఎయిర్టెల్ వాళ్ళవని క్లియర్ గా వాళ్ళే చెప్పారు. బయటకు వచ్చేసి గూగుల్ అని కుదురుకొట్టి చావు కబురు చల్లగా జనవరిలో మీడియాకు ఏం రిలీజ్ చేశారంటే, గూగుల్ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఉత్తరం వచ్చింది, మీరు అదాని వాళ్ళకి భూములు ఇవ్వండి, మా పేరు మీద వద్దని గూగుల్ వాళ్ళు చెప్పారు కాబట్టి అదాని వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళే రిలీజ్ చేశారు. ఎంత హాస్యాస్పదం అంటే అక్టోబర్ లో జియో రిలీజ్ అయితే జనవరిలో గూగుల్ వాళ్ళు లేఖ ఎట్లా రాస్తారండి? సో అసలు గూగుల్ అన్నది భారతదేశ ప్రభుత్వాన్ని వారు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు ఏదైనా లెటర్ రాశారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కానీ వాళ్ళు ఏమీ చూడలేదండి. అండ్ పెట్టుబడులు ఇండియాలో పెడతామంటే ఇండియా యాజ్ ఏ క్లస్టర్ చూస్తారు తప్పితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నారా లోకేష్ ఉన్నాడని ఎవరు చూడరండి. అండ్ రెండోది గూగుల్ వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు మళ్ళీ దుబాయ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, దుబాయో లేకపోతే యూకేలోనో తీసుకుంటే, ఇప్పుడు రాణి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొడుకు రాజు అయ్యాడు. రాజు తర్వాత మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ కొడుకు రాజు అవుతాడు. అదే ఫ్యామిలీ కంటిన్యూ అవుతుంది. మంది ప్రజాస్వామ్య దేశం. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నమ్ముకొని ఏ కంపెనీ రాదండి. ఎందుకంటే 5 ఏళ్లలో ప్రభుత్వం మారితే అది వాళ్ళకు కూడా తెలుసు. ఇది ఇంతకుముందు కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాల్ని ఒక 99లో తప్పితే